గచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలు పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా? సీఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి. అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆడొక 3 లేక్స్ ఉన్నాయి. అక్కడే ఒక లేక్ వద్ద మేమే జైలు కడతాం, ఆ జైల్లో లోపలేస్తామని చెప్తుంది కోర్టు. అంత సీరియస్గా రెస్పాండ్ అయింది. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్ల నరికివేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతౌల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపైన కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశిస్తాం. సుప్రీంకోర్టు. పనులన్నీ ఆపేశాం, ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే రాష్ట్ర ప్రభుత్వ వాదన. సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగింపు. మే 15కు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం. బేసిక్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఆల్రెడీ కోర్టు నెల రోజుల్లో కమిటీ వేయమంది. కమిటీ పడింది. 6 నెలల్లో విచారణ చేసి 6 నెలల్లో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆల్రెడీ అక్కడ యథాతథ స్థితి స్టేటస్కో కంటిన్యూ అవుతున్నది. ఎక్కడ ఏ పనులు జరగట్లేదు. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా గతంలోనే రెస్పాండ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మరింతగా ఆ కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని 100 ఎకరాలు పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా అని ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. గచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వాలని నిలదీసింది. మీరు పెద్ద ఎత్తున చెట్లు కొట్టివేస్తే ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి, వాటిని వీధి కుక్కలు తరిమాయి. వీటికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగింది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభివృద్ధికి పర్యావరణానికి మధ్య సమతౌల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టుగా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే జైలుకు వెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర 6 నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసింది. దీంతో ఏప్రిల్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు 263 పేజీలతో సుదీర్ఘ అఫిడవిట్ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. సుమోటో కేసుతో పాటుగా బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపైన బుధవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీలు పరమేశ్వర్, గోపాల్ శంకర్ నారాయణ్, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, మేనకా గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి మోహిత్ రావు, భారత ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఇంతమంది హాజరయ్యారు. ప్రభుత్వ వాదన ఒక రకంగా ఉన్నది. నిబంధన ప్రకారమే గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే, అక్కడ అటవీ భూమి లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించారు. అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, ఇతర పొదల్ని తొలగించాం. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాం. ఇంతలో అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకుని తెలంగాణలో వాల్టా చట్టం ఉంది, దాన్ని సైతం విస్మరించాలని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ గవాయ్ అనుమతులు తీసుకోకపోతే సీఎస్ సహా సంబంధిత అధికారులు అందరినీ జైళ్లకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఆ భూమి కోసం 2004 నుంచి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని అభిషేక్ మను సింఘ్వి తన వాదన కొనసాగించారు. 2024లో అది తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇన్నేళ్లుగా ఆ భూమిపైన ఎవరూ మాట్లాడలేదని, కానీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIICకి భూమిని కేటాయించిన తర్వాతే ఆ భూమి అటవీ శాఖదనే వాదన పుట్టుకొచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో అక్కడ పనులు ప్రారంభించిందని, కానీ కొందరు కావాలని అసత్య ప్రచారాలతో అందరినీ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దీనికి జస్టిస్ గవాయ్ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని, అంతే తప్ప 100 ఎకరాల్లో చెట్లు తొలగించడాన్ని సమర్థించుకోవద్దని హెచ్చరించారు. కోర్టు కేసు అంతా జడ్జి తన వ్యాఖ్యలు చేసిందంతా ఆడ చెట్లు ఉన్నాయా లేవా, అడవి ఉందా లేదా గంతే. దాని మీదనే ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమా, ఎవరికి సంబంధించిన భూమి అన్న చర్చ అక్కడ లేదు. చర్చ అంతా కోర్టు చేసిన చర్చ అంతా అక్కడ అడవి ఉందా, చెట్లున్నాయా లేదా, ఆ 100 ఎకరాల్లో చెట్ల నరికివేతకు ఎవరు అనుమతి తీసుకున్నారండి. విచిత్రం ఏంటంటే ఇందులో కొంతమంది
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన లాయర్లు కూడా తమ వాదన వినిపించారు. ఇప్పుడు కొంతమంది అడ్వకేట్ల పేర్లు చదివిన దాంట్లో చూస్తే వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కేసులు వచ్చినప్పుడు వాదన చేసిన వాళ్ళే, తప్పేం లేదు అక్కడ. నేనేమంటున్నా, వాల్టా చట్టం తెలంగాణలో ఉంది అన్న విషయం చెరువుల విషయంలో మీకు గుర్తుకు రాలేదా ఎవరికి? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఎవరికైతే వాళ్ళకి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న దాని విషయంలోనే వాల్టా చట్టం గుర్తొస్తుంది, ఇంకేదైనా గుర్తొస్తుంది. భూమి గుర్తొస్తుంది, వాల్టా చట్టం గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే వాళ్ళ మనుషులు అందులో లేరు కాబట్టి. అది ఏ పార్టీ అని కావచ్చు, ఒక పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి, వాల్టా చట్టం ఎవరి పరిధిలో ఉంటుంది? ఆ జిల్లా కలెక్టర్ దానికి చైర్మన్గా ఉంటాడు, అంటే దానికి ఇన్ఛార్జిగా ఉంటాడు. ఆ వాల్టా చట్టాన్ని రక్షించాల్సింది ఆ కలెక్టర్ నిర్వహించాల. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణలో మొత్తం చెరువులన్నీ ఖతం చేసిరు కదా. ఇది పర్యావరణ విధ్వంసం కాదా? ఎవడన్నా కోర్టుకు పోయిండా? దీని గురించి ఎవడన్నా మాట్లాడిండా? చివరికి కోర్టుల్లో కూడా ఏదో రకంగా మేనేజ్ చేసుకొని కన్స్ట్రక్షన్స్ జరుపుతున్నారే. ఇది అన్యాయం కాదా? దీని గురించి ఎవరు మాట్లాడాలా? మరి అక్కడ వాల్టా చట్టం గుర్తుకురాదు ఈ సోకాల్డ్ లీడర్లకు కానీ, పార్టీలకు కానీ, ఇంకోరికి కానీ. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ప్యూర్లీ గవర్నమెంట్ హెచ్సియు మధ్య వివాదం కదా. రెండు గవర్నమెంట్ సంబంధించినవే కదా. ఇటు గవర్నమెంట్, అది హెచ్సియు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషనే. సో కాబట్టి ఎవరు అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు లేవు కాబట్టి ఇప్పుడు అన్నీ గుర్తొస్తాయి, అన్ని లీగల్ పాయింట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఒక్క చెట్టు పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా చెట్లు నరికేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పండి. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో అంత హడావుడిగా చెట్లు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డజన్ల కొద్దీ బుల్డోజర్లతో అడవిని 100 ఎకరాల్లో అత్యవసరంగా తొలగించాల్సిన అత్యవసరం ఏంటో చెప్పండి. సరిహద్దుకు సులభమైన అనుసంధానం కల్పించే దళాల కదలికను తెలిపే చార్ధామ్ రోడ్ల వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కోర్టులో సంవత్సరాల తరబడి పోరాడాల్సి వచ్చింది. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కేసు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో ఉందని పేర్కొంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లోని అటవీ భూములను కాపాడుకోకపోతే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తమకు ప్రభుత్వాల గురించి ఆందోళన లేదని, కేవలం 3 రోజుల్లో 100 ఎకరాలు నాశనం చేయడానికి డజన్ల కొద్దీ బుల్డోజర్లు మోహరించడం గురించి మాత్రమే తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అవసరం అనుకుంటే 100 ఎకరాలే కాదు, అక్కడ 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది అని ధర్మాసనం హెచ్చరించింది. ఇప్పుడు ఆడేమైందంటే హాలిడేస్ రోజు 40 జేసీబీలను లోపలికి పంపించిండా. ఎట్లుంటుంది ఆ పిక్చర్? ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఈ మాత్రం సోయి కనీసం ఆలోచన లేదా? రేపు పొద్దున కోర్టుకు పోతే కోర్టు దీన్ని ఆపుతుంది అన్న కనీస ఆలోచన కూడా లేకుంటే ఎట్లా? అంటే సలహాలు ఇచ్చినోడు చక్కగా లేడు. రేవంత్ రెడ్డి చుట్టూ లంపెన్ బ్యాచ్ తయారైంది. రియల్ ఎస్టేట్ లంపెన్ బ్యాచ్ ఉన్నది. వాళ్ళకి సలహాలు కాదు కదా, అన్నిటికీ భజన చేసుడే. సేమ్ కేసీఆర్ చుట్టూ ఏదైతే చేరిందో ఈడ కూడా అదే చేరింది. ఆయనకన్నా ఉండాలి కదా, సంబంధం లేదు. కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేత గత సుప్రీం తీర్పునకు విరుద్ధం. కానీ తెలంగాణ సర్కారు స్వీయ ధృవీకరణ చేసుకొని చెట్లు తొలగించినట్టుగా కనిపిస్తోంది అని అమికస్ క్యూరీ పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆ భూములు తాకట్టు పెట్టి ప్రభుత్వం 10,000 కోట్ల అప్పుగా తీసుకున్నట్టు కేంద్ర సాధికార కమిటీ నివేదిక చెబుతోంది. ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్లో ఎక్కడా కనిపించలేదు. మంత్రుల ఆదేశాల ప్రకారం సిఎస్ అనుమతితోనే అక్కడ చెట్ల నరికివేత జరిగిందని స్పష్టం చేశారు. అయితే అధికారులు, మంత్రుల వివరణలు, ఆదేశాలను తాము పరిగణలోకి తీసుకోబోమని, అక్కడ 1996 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారా లేదా అనేదే తమకు ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్ముకున్నారా అనేది తమకు అనవసరం అని స్పష్టం చేసింది. అందుకే చెప్పిన కదా, కోర్టు ఒకటే పరిగణించింది, చెట్లు ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు కొట్టేశారు, బస్ అంతే. చెట్లు కొట్టేసే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అనేది మాత్రమే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. ఆ సమయంలో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టిని కొన్ని ఫోటోలు తీసుకెళ్లారు. 100 ఎకరాల్లో విధ్వంసం జరిగిందని, అక్కడ వన్యప్రాణులు, పక్షులు ఎలా ఇబ్బంది పడ్డాయని వాటిని వివరించారు. జంతువులు సంరక్షించడం, నీటి సరఫరాను పునరుద్ధరించడం వంటి వాటి గురించి ఆయన ప్రస్తావించారు. సో ఇట్లా ఈ అంశం మీద ఇది జరిగింది. ఈయన దీన్నిగా సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నాం, రేవంత్కు జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాం కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు హరీష్ రావు. అన్నీ వదిలేసిర్రు, అంగి లాగు లోపలిది బయట అన్నీ వదిలేసిర్రు. అసలు మీ హయాంలో జరిగిన విషయం ఎందుకో చెప్పరు. నేను ఇంతకుముందే చెప్పిన వాల్టా చట్టం గురించి అడుగుతున్నది సుప్రీంకోర్టు. కేటీఆర్ సమాధానం చెప్పాలా? వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి కలెక్టర్లు మొత్తం మీకు బానిసలుగా తయారై చెరువులు మొత్తం కబ్జా పెట్టించారు. అసలు 55 చెరువులని సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు నీ బినామీ రియల్ ఎస్టేట్ మాఫియా కట్టబెట్టి ఆగం చేసినావు కదా చెరువులని. మరి ఇక్కడ పర్యావరణము ఇది లేదా? మల్లన్న సాగర్ ఎన్ని చెట్లు నరికేసినావు? కేంద్రంలో పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి సమాధానం చెప్పిండు. తెలంగాణలో అడవి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా లాస్ట్ 4-5 ఇయర్స్లో భయంకరంగా విధ్వంసానికి గురైంది, కొన్ని వేల మొక్కలు వేల చెట్లు నరికేసిరని. ఇప్పుడు ఈయన పర్యావరణం పొరపాటు నిలవడన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఉన్నాడు అనుకుందాం. అసలు మాట్లాడకపోయేటో ఏ పార్టీ కూడా. కేటీఆర్ దరిదాపులో కూడా వచ్చేటోడు కాదు. అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడం, ప్యూర్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రాపర్టీ అవ్వడంతో మాట్లాడుతున్నారు ఈ బ్యాచ్ అంతా. అసలు వీళ్ళకి ఏం అర్హత ఉన్నది? సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టులు ఎన్ని రకాల మొట్టికాయలు మీకు వేసినాయి గతంలో. ఆనాడు మీరు కనీసం ఆ తీర్పులను స్వాగతించి నిర్ణయం తీసుకున్నారా? చలో, అసలు ఈ చర్చ కూడా ఎప్పుడో అయిపోవాల్సి ఉండే. వీళ్ళు ఈ ఏఐ వీడియోలు తయారు చేసి దాన్ని ఆ చర్చను తప్పుదారి పట్టించడంతో గవర్నమెంట్ కొంత అడ్వాంటేజ్ అయింది. మొత్తానికి సుప్రీంకోర్టు ద్వారా అక్కడ ఉన్న చెట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.